నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రావణ శోభతో కలకలలాడుతున్న విజయవాడ ఇంద్రకీలాద్రి వరలక్ష్మీదేవి దర్శనం కోసం వేకువజాము నుంచే బారులు తీరిన భక్తజనం. ఇంద్రకీలాద్రిపై 2వ ఘాట్ రోడ్డు నిర్మాణానికి త్వరితగతిన నివేదికలు సిద్ధం చేయాలన్న మంత్రి ఆనం. దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకి పగడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న మంత్రి. నగరంలో కనువిందు చేస్తున్న హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్పో 3 రోజుల పాటు అధునాతన బంగారు వజ్రాభరణాలతో ఆకట్టుకోనున్న హైలైఫ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. పశు పోషకుల సంక్షేమం కోసం అవసరమైన మరిన్ని చర్యలు చేపడతామని హామీ. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి శ్రావణ శోభతో కలకలలాడింది. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైన 2వ శుక్రవారం కావడంతో అమ్మవారు వరాలకు కురిపించే చల్లని తల్లి శ్రీ వరలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. వరలక్ష్మీదేవి దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి శ్రావణ శోభతో అలరారుతోంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. బెజవాడ దుర్గమ్మను వరలక్ష్మి వ్రతం నాడు సిరులు కురిపించే చల్లని తల్లి శ్రీ వరలక్ష్మీదేవిగా అలంకరించారు. నయన మనోహరంగా వెలుగొందుతున్న దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్న భక్తులు వరలక్ష్మి రూపంలో సమ్మోహన పరుస్తున్న దుర్గమ్మ దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకున్నారు. అలాగనే దేవి కటాక్షం కోరుతూ వేకువజాము నుంచే భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. ఇంద్రకీలాద్రిపై ట్రాఫిక్ సమస్యల్ని శాశ్వతంగా నివారించేందుకు అత్యవసర సమయాల్లో రాకపోకలు సజావుగా సాగేలా 2వ ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరితగతిన నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. త్వరలో రానున్న ప్రతిష్టాత్మక దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం, పోలీసు, మున్సిపల్ మరియు రెవెన్యూ విభాగాల సమన్వయంతో పగడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 52.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సినా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ అమ్మవారి ఆశీస్సులతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద భవనం మరియు లడ్డూ పోటు ఇవాళ శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ ప్రారంభోత్సవానికి సుమారు 55 కోట్ల నిధులతో ఇవాళ దేవాదాయ శాఖ వారు అమ్మవారికి ఈ 2 కూడా రేపు రాబోయే దుర్గా నవరాత్రుల రోజుకి ఒక కానుకగా ఈ 2 భవనాలని చేయటం జరిగింది. నిజంగా చూస్తే అమ్మవారి భక్తులు ప్రతిరోజు కూడా రోజు రోజుకి అత్యధిక శాతంలో వస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏ రోజైతే దేవాదాయ శాఖ తీసుకున్నారో ఆ రోజు నుంచి అన్ని దేవాలయాలతో పాటు అమ్మవారి దేవాలయానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ 2 భవనాలని నిర్మించడమే కాకుండా రేపు రాబోయే పాత భవనంలో కూడా అమ్మవారి భక్తులు కూర్చునే విధంగా హాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారు కానీ, ఈవో గారు కానీ అందరూ కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా గత 40-50 సంవత్సరాల అమ్మవారి భక్తులకి ఒక చక్కటి అవకాశం రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గత 4 నెలల నుంచి కూడా కనకదుర్గమ్మ వారి దేవస్థానం రాష్ట్రంలోనే మరి చాలా ఘనంగా
సుమారుగా 55 కోట్ల రూపాయలతో మన 2 పెద్ద బిల్డింగ్లు మనకి అన్నదానం కోసం మరి మనం శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం అనే పేరుతో మనం ఒకేసారి 1000 మంది కూర్చుని భోజనం చేసే విధంగా మనం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. మరి మా మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారికి మరి అట్లాగే మా ఎంపీ ఎమ్మెల్యేలు మా కార్పొరేట్ చైర్మన్ అందరి సమక్షంలో ఇవాళ మా ట్రస్ట్ బోర్డు సిబ్బంది చాలా ఘనంగా ఎంతో ఆనందంగా ఉంది నాకు. మరి మా టైంలో మా ట్రస్ట్ బోర్డు టైంలో ఇటువంటి 55 కోట్ల రూపాయలతో చాలా ఇంపార్టెంట్ అయిన 2 భవనాలు, మరి భక్తులు ఎక్కడి నుంచో వస్తారు, వేల కిలోమీటర్ల నుంచి వస్తున్నారు, వారి అందరికి కూడా భోజనాలు చేస్తానికి మీరు చూశారు బిల్డింగ్ నెంబర్ 1గా. రేపు భోజనం కూడా అంతే నెంబర్ 1గా వాళ్ళకి టీడీ తరహాలో ఎక్విప్మెంట్ అన్నీ కూడా బిగించి నెంబర్ 1 క్వాలిటీగా వాళ్ళందరూ కూడా మేము ఈ ప్రసాదం భోజనం ఇవ్వబోతున్నాం. అలాగే ఈ భవనం లడ్డూపోటు, దీంట్లో మనం బజార్ అవతల తయారు చేసేవాళ్ళం 2 ప్లేసుల్లో ఇదివరకు. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా దసరా కానీ భవానీ మాల్ కానీ మనకు కొన్ని లక్షల లడ్డూలు కావాలి. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్పో కనువిందు చేస్తుందని జబర్దస్త్ వర్ష అన్నారు. మగవుల మనసులు దోచే పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్స్ తో కూడిన ఆభరణాలతో ఆకట్టుకుంటుందని చెప్పారు. హైలైఫ్ ఎక్స్పో నగరంలో 3 రోజుల పాటు కనువిందు చేస్తుందని, ప్రసిద్ధికి చెందిన హైలైఫ్ ఎక్స్పోను ప్రతి ఒక్కరు సందర్శించాలని ఆకాంక్షించారు. నోవోటెల్ వరంలో హైలైఫ్ అధునాతన జ్యువెలరీ ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలని ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని జబర్దస్త్ వర్ష ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్ని ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలని, 3 రోజుల పాటు జరిగే జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని మహిళలు తప్పకుండా సందర్శించాలని కోరారు. విజయవాడ రావడం ఆనందంగా ఉందని, హైలైఫ్ ఎక్స్పోకు రావడం మరింత ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. నేను మీ జబర్దస్త్ వర్షాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా, నా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను విజయవాడకి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఫేవరెట్ ప్లేస్ విజయవాడ. అమ్మవారు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేను అమ్మవారి దర్శనం చేసుకుంటాను. అలానే ఈరోజు ఇంకా ఈ ఐలైఫ్ జ్యువెల్స్కి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. కలెక్షన్స్ చూస్తుంటే ఇక్కడ అసలు చాలా ట్రెండీగా, యూనిక్గా ఉంది. తప్పకుండా అందరూ వచ్చి విజిట్ చేయండి మన విజయవాడలో నోవోటెల్ ఐలైఫ్లో. ఈ 21st, 22nd, 23rd ఇక్కడ జరగబోతుంది. మీకు అయితే చాలా బెస్ట్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. వెడ్డింగ్ కలెక్షన్, అలానే చాలా డైమండ్స్ కానీ, పోల్కి ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి. సో తప్పకుండా వచ్చి అందరూ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి దశల వారీగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పశు పోషకుల సంక్షేమం కోసం అవసరమైన మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో పశు పోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 40 లక్షల CSR నిధులతో నిర్మించనున్న పశువుల ఆసుపత్రి భవన నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు పశు పోషణపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, పాడి రైతులకి పశువుల వైద్యం అత్యంత కీలకమని తెలియజేశారు. నూతన పశువుల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మూలపాడు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల పశు పోషకులకి కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు స్థానిక సంస్థలు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. గతంలో అమలులో ఉన్న బీసీ రిజర్వేషన్లు 33% నుంచి 24%కి తగ్గించడం వల్ల బీసీల రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతిన్నదని తెలియజేశారు. గతంలో స్థానిక సంస్థలో ముస్లింలకు బీసీ కోటా ద్వారా కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు కేటాయించిన రాజకీయ రిజర్వేషన్లు మాత్రం బీసీలకే దక్కాలని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయం తీసుకొని శాసనసభలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ స్థానిక ఎన్నికలకి 34%, పట్టణ స్థానిక ఎన్నికలకి 33
0.33% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైనది మరియు అభినందనీయమైనది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో దానిని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున బీసీ సమాజం స్థానిక నాయకత్వం అనేటువంటి అంశం మీద గతంలో ఎన్నో అవమానాలు పడినటువంటి సందర్భం మనం చూసాం. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అప్పటికే 34% పైనే ఉండేటువంటి రిజర్వేషన్లను తీసుకొని 24గా చేసి ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం లేకుండా చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చాలా అమాయకంగా చెప్తారు, ఆయన అనుచరులు అంటుంటారు వారికి ఏమీ తెలియదని. అందుకే మా పార్టీ కూడా వారిని స్వాతిముత్యం అని పిలుస్తుంటుంది. ఆ స్వాతిముత్యం తీసుకున్నటువంటి నిర్ణయం 22-24% మాత్రమే ఆ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో అమలు చేసి బీసీలకి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. అన్యాయం చేయడమే కాదు, ఆ రోజున రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దౌర్జన్యాలతో, అక్రమాలతో, బెదిరింపులతో ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించడం కూడా మనం చూసాం. నిజంగా ఆయన పరిపాలన అంతా కూడా ఒక చీకటి పరిపాలన. అటువంటి చీకటి పరిపాలనలో ఆ రోజున ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి బీసీల యొక్క ప్రాతినిధ్యం కూడా లేకుండా, గ్రామాల్లో వారికి ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా ప్రత్యేక అధికారులతోటి, ఉద్యోగులతోటి పరిపాలన చేస్తూ వాలంటీర్ వ్యవస్థ నడిపించిన కారణంగా నగరాల సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ ఎంపీ పశ్చిమ ఎమ్మెల్యే గెలుపు విషయంలో నగరాల సామాజిక వర్గం చేసిన కృషి మరవలేనిదని చెప్పారు. నగరాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, నగరాల సామాజిక వర్గంలో ప్రముఖులు మారుపిల్ల చిట్టి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, నూరు భాష, కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయపాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, దేవస్థానం పాలక మండలి చైర్మన్, పాలక మండలి సభ్యులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. నగరాలలో ఎందరో గొప్ప నాయకులు వచ్చారని, వారిలో ప్రముఖులు మరుపిల్ల చిట్టి అని ఆయన నూతన విగ్రహం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శ్రీ మాత్రే నమః. ఈరోజు చాలా శుభదినం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఈరోజు శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఈరోజు ఎంతో వైభవంగా మన కళ్యాణ మండపంలో జరిగింది. దీనికి పెద్దలు ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ శివనాగేశ్వర గారు, సభ్యులు, అలాగే చిన్ని గారు, తర్వాత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే గారు ఎలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి గారు, అలాగే సామినేని ఉదయభాను గారు, ఇంకా పెద్దలు, అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా అందరినీ ఆశీర్వదించి మాకు ముందుకు నడవడానికి మంచి అన్నీ కూడా సూచనలు చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మమ్మల్ని ఈరోజు ఏకగ్రీవం చేసిన శ్రీ నగరాల పెద్దలకు కానీ, అలాగే నగరాల సంఘం పెద్దలకి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేసి ఈ ఎలక్షన్ సిస్టమ్ అన్నదాన్ని కూడా అందరిని ఆపి అందరిని సమన్వయం చేసి ఏకగ్రీవంగా మా 27 మంది మీద బాధ్యత పెట్టి మమ్మల్ని ఈ సేవకి పంపించడం జరిగింది. మరి వారి యొక్క నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఇంకా మా మీద ఎంతో బరువు బాధ్యతలు పెట్టారు. బాధ్యతలు మేము కంపల్సరీగా ఈ దేవస్థానం అభివృద్ధుల్లో సీతారామ స్వామి దేవాలయం, అలాగే మహాలక్ష్మి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఈ 3 దేవాలయాలు, ఈ కళ్యాణ మండపాలు అన్నీ కూడా మాకు ఇచ్చిన ఈ పీరియడ్లో చాలా మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తామని, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి మంచి భవిష్యత్తుని తరతరాలకు కూడా నిలబడు. నా పేరు రాజ్బాబు అండి. నేను ఈ నూతన కమిటీకి గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. అమ్మవారి ఆశీస్సులతోటి 4200 మంది ఉన్న సభ్యులు ఉన్న ఈ కళ్యాణ మండపం ఎలక్షన్లో
మా 27 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నగరాల కులస్తులకి, అలాగే నగరాల కుల పెద్దలకి, ముఖ్యంగా మా 27 మందిని సెలెక్ట్ చేసుకుని తన కమిటీలో, తన ప్యానెల్లో మెంబర్షిప్ ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ బేస్కంఠేశ్వరుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మేము ఇందాక ఇప్పుడు మా బేస్కంఠేశ్వరుడు చెప్పాడు, ఆయన ప్రెసిడెంట్ గారు చెప్పాడు, ఈ దేవాలయ అభివృద్ధికి శాయశక్తుల మా కృషి బాగా చేసి ఈ అభివృద్ధి తీసుకొస్తామని ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ అలాగే మా కులస్తులందరికీ మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, బీజేపీ నాయకుడు కొలపల్లి గణేష్ చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలని సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలని పెంచేలా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందని వారు అన్నారు. పటమట అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి 169 మందికి మంజూరైన 2,83,00,000 రూపాయల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, బీజేపీ నాయకుడు కొలపల్లి గణేష్ హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. 69 మందికి 2,83,00,000 రూపాయలు ఈ రోజున ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులున్నా పేదవారి కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని ఒకే ఒక కాన్సెప్ట్తో ఇవాళ కూటమి ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ సహకరించే మోడీ గారు, వీళ్ళ ముగ్గురు యొక్క సహకారంతో ఈ రోజున కష్టాల్లో పాలు పంచుకునే విధంగా అది 50%, 40%, 60% కంటే వాళ్ళకున్న కష్టంలో పాలు పంచుకుని ఒక మనోధైర్యం కల్పించడానికి ఇవాళ చెక్కులు పంపిణీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి నాకు బాగా ఇష్టమయ్యే నాయకులు సీనియర్ రాజకీయ నాయకులు. మరి నేను రాజకీయాలు మొదలుపెట్టినట్టు కూడా ఉదయభాను గారు రాజకీయాల్లో ఉన్నారు. అందువల్ల సీనియర్ నాయకులు ఈరోజు ముఖ్య అతిథిగా రావటం ఇది నేను చాలా ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మా తమ్ముడు గణేష్ నిరంతరం ఎప్పుడు కూడా కలిసిమెలిసి పనిచేసుకుంటున్న ఈ నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లబ్ధిని ఎవరైతే పొందారో వారందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఉంటూ ఈ కూటమిలో ఎటువంటి పొరపాటు జరగకుండా కలిసిమెలిసి ఐకమత్యంతో మనం పోటీ చేస్తే తప్పకుండా ఇంకా స్థానిక సంస్థలు కూడా మన సీటు సాధించి ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశంగా మనం తీసుకెళ్ళడానికి కోసం తప్పకుండా 2047లో జరిగే కార్యక్రమానికి కూడా మనం అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, కార్పొరేట్లకు, అలానే బీజేపీ నాయకులు కోలపల్లి గణేష్ గారికి, కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ పాలనలో ఎన్నికల సంఘం చేపట్టిన సార్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కోట్లాది మంది అర్హులైన ఓటర్ల ఓటు హక్కుని తొలగించడం దుర్మార్గమని పలువురు వక్తలు విమర్శించారు. ఇప్పటికే 10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ వలన కోట్లాది మంది తమ ఓటు హక్కును కోల్పోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, దేశం మొత్తం సర్ ప్రక్రియ ద్వారా 16 కోట్ల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. విజయవాడ బాలోత్సవ్ భవన్ లో సర్ పేరుతో ఓట్ల తొలగింపుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. సర్ కార్యక్రమంలో మైనారిటీలు, బలహీన వర్గాలు, వలస కార్మికులు, పేదల ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించే కుట్ర ఇమిడి ఉందని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ వలన తొలి దశలో 44.89 లక్షల మంది ఓట్లు ముసాయిదా జాబితాలో లేకుండా పోయాయని తెలియజేశారు. అలాగనే సర్ ప్రక్రియను ఓటరు ప్రయోజనాలకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మార్చాలని సూచించారు. పౌర హక్కులు, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. అందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యమైనటువంటి సమస్య మీద మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఒక 6 నెలల పైన అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు ఒకసారి ఇదే రకంగా సర్ మీద పెట్టాం. ఆ రోజు మన రాష్ట్రంలో ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ఇతర రాష్ట్రాల అనుభవాలు తీసుకొని ఈ రాష్ట్రంలో దాన్ని అమలు చేయొద్దు అని చెప్పడం కోసం ఎన్నికల కమిషన్ కూడా కలిసి అన్ని పార్టీల వాళ్ళు విజ్ఞప్తి కూడా చేశాం. అయితే ఇంకా మాకు రాలేదండి అని చెప్తూనే వాళ్ళు ప్రక్రియ ప్రారంభించేశారు, ట్రైనింగ్ అంతా కూడా. ఆ తర్వాత మరలా అభ్యంతరాలు చెప్పాం.
మీరు అఖిలపక్ష సమావేశం వేయకుండా ఈ ప్రక్రియను ప్రారంభించొద్దు చెప్పిన తర్వాత మొత్తం మీద ఏమనుకున్నారో కానీ దాన్ని ఆనర్ చేసి మళ్ళీ అఖిలపక్ష సమావేశం పిలిచారు. ఇప్పుడు గతంలో సంవత్సరం నుంచి బీహారు, బెంగాల్ లాంటి చోట ఏ రకమైనటువంటి పద్ధతిలో జరిగిందో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు మనం వింటున్నాం స్టోరీలు మీడియాలో చూసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవి స్వయంగా మనం అనుభవిస్తాం. ఇది మొత్తం ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి పాత్రధారి ఓటరు, కీలకమైనటువంటి సంస్థలు రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు లేకుండా, ఓటర్ లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ లేదు. అందువల్ల ఎన్ని విభేదాలున్నా రక్షించడమే ఒక ముఖ్యమైన కర్తవ్యంగా ముందుకొచ్చింది. ఓటు హక్కే ప్రమాదంలో పడినప్పుడు రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన హక్కుల్ని కాపాడటం అనేది అందరి బాధ్యత. అందుకే ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ సర్ ప్రక్రియని అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ఎన్నికల సంఘము లేకపోతే ఇతర విషయాల్లో అవకతవకలు, అక్రమాలు లేవా అనంటే ఎప్పుడూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతుంది వ్యవస్థీకృతంగా దేశవ్యాప్తంగానే ఉన్న చట్టాలు, నిబంధనలని వక్రీకరించి, కొన్నిటిని ధిక్కరించి ఒక రాజకీయ కుట్రతోనే ఈ సర్ ప్రక్రియని ఇతర వాటిని చేస్తున్నారు. అందుకే దీన్ని దేశంలో ఈ రోజున బీజేపీ, ఎన్డీఏ పరిపాలనలో ఎన్నికల సంఘం వాళ్ళ చేతిలో ఒక పనిముట్టులాగా మారిపోయి ఇటువంటి పద్ధతుల్ని చేపట్టడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన మౌలిక బాధ్యత ఎన్నికల సంఘాన్ని. ఆ ఎన్నికల సంఘం ఆ ప్రక్రియను చేపట్టేటట్టుగా కావలసినటువంటి చట్టాలని, నిబంధనల్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మరి ఇటువంటి తరుణంలో దీన్ని విజయవాడ నగరంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని నగరపాలక సంస్థ బయాలజీ సూర్యకుమార్ నాయక్ తెలియజేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జి గోపాల నాయక్ సూచనలతో బయాలజిస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతినగర్ లో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు. నీటి నిల్వల్లో దోమల లార్వా కనిపించిన ప్రాంతాల్లో వెంటనే లార్వా నివారణ చర్యలు చేపట్టారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా ఇంటి లోపల, బయట ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకి అవగాహన కల్పించారు. నగరాల్లో ఉన్న ప్రజలకి ఎప్పుడైతే సమాన అవకాశాలు, జీవనోపాధి లభిస్తుందో, సమస్యలు పరిష్కారం అవుతాయో అప్పుడే అవి ఉత్తమ నగరాలు అవుతాయని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి పేర్కొన్నారు. నగరాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని పురపాలక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారు చూపించే పరిష్కారాన్ని ప్రజలకి తీసుకువెళ్లేందుకు బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ క్యాంపెయిన్ ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని అసంఘటిత కార్మికుల రక్షణకే బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనే అంశంపై విజయవాడ గవర్నర్పేటలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, జాషువా గెరాడే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ మరియు గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నగరాల్లో ప్రజల సమస్యల్ని తెలుసుకొని పురపాలక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారు చూపించే పరిష్కారాన్ని ప్రజలోకి తీసుకువెళ్లేటువంటి బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ క్యాంపెయిన్ ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి గురునాథం, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బత్తుల అంకమ్మరాజు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శి, జిల్లా జనరల్ సెక్రటరీలు పీటర్ జోసెఫ్, నాగెళ్ల కిషోర్, కురుందాస్ జగన్, ఎన్ఎస్యుఐ స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, బగ్గా రమణ, సూరిబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇండియన్ యూత్ కాంగ్రెస్ హ్యాస్ టేకెన్ అ బిగ్ ఇనిషియేటివ్ బెటర్ సిటీ క్యాంపెయిన్ అని. దాని భాగంగా ఈరోజు మనం విజయవాడ సిటీకి వచ్చాము అండ్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. ఇప్పుడే జస్ట్ పోస్టర్ లాంచ్ అయింది. బెటర్ సిటీ అంటే నాట్ ఓన్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్, బిల్డింగ్స్ ఇవన్నీ కాకుండా బెటర్ సిటీ ఎప్పుడు అవుతుంది అని చెప్పి ఎక్కడైతే సిటీలో ఉన్న పీపుల్, జనాలుకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే అందుతుంది, వాళ్ళ లైవ్లీహుడ్స్ మంచిగా ఉండి వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్కి నిదానం జరుగుతుంది, అప్పుడే
ఆ సిటీ బెటర్ సిటీ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ మనం రియలైజ్ చేసి ఈ క్యాంపెయిన్కి ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజల్లో వెళ్ళి వాళ్ళ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకొని అర్బన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఏదైతే ఉన్నది వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ద్వారా వాళ్ళ ఏదైతే సమాధానం ఏదైతే యాక్షన్స్ తీసుకుంటున్నారో అది ట్రాన్స్పరెంట్గా పబ్లిక్లో తీసుకొని వెళ్ళి మనం చెప్పడం జరుగుతుంది. ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో విసి ఆర్టికల్ 14, 19 and 21 దానిలో ఏం రాస్తుంది, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లా. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. they have, it is their fundamental right of equality, fundamental right of freedom to express, to talk, to give their speech and to express their things, problems. So ivadi kakunda they can choose their profession, they have full freedom to move from one city to other city and choose their profession. This says article 19. Article 21 lo em indi ante they have, as a human, as a citizen of India, they have full rights to lead a dignified life. Dignity is must and should. ఇప్పుడు సీవేజ్ వర్కర్స్ ఉన్నారు, డే అండ్ నైట్ వర్క్ పని చేస్తారు, కానీ వాళ్ళని మనం చాలా చిన్న చూపుతో చూస్తాము. వాళ్ళకి ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అందట్లేదు. అట్ ది సేమ్ టైం వెన్ లైవ్లీహుడ్ ఎర్న్ చేసే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, మనం ఏమనుకుంటామంటే ఎంత నాన్ సెన్స్ ఉంది అని అనుకుంటాము, కానీ వీ విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ ట్రయింగ్ టు లీడ్ దర్ లైవ్లీహుడ్స్ through that small shop, through that small street vendor thing. So manam andariki samana. Indian Youth Congress has launched Better Cities campaign across 100 cities from August 15th. So Vijayawada is one of the cities where we are focusing on. We are going to fight for the rights of the common man, for each and every one who is present in the city of Vijayawada. Every street, every problem, we will take it. We will listen to the people's problem and we'll try to find a solution. It can be from garbage cleaning, sewage cleaning, it can be security guards, it can be gig workers, it can be street corner vendors, whoever it is, whatever is their need, whatever is their problems, Indian Youth Congress will fight for them, will be their voice. We will be a coordination between the rightful authorities and between the common man and ensure that their problems are solved, and we will ensure that the city of Vijayawada gets the best development possible. అందరికీ నమస్కారం. ఏదైతే ఐవైసీ గైడ్లైన్స్ ఇచ్చిందో ఈ వర్కర్స్ మీద చేయమని, అలాగే మన విజయవాడని ముఖ్య నగరంగా ఎన్నుకోవడం జరిగింది. మన విజయవాడలో అనేక మంది యువత ఉద్యోగాలు దొరకక ఇబ్బందులు పడుతూ, సరైన దారులు ఉద్యోగాలు లేక వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళడం, చాలామంది అనేక మంది విద్యార్థులు ఉన్నారు ఆటోలు తోలుకుంటూ, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోలు వేసుకుంటూ, అంటే సరైన ఉద్యోగాలు దొరక్క అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే ఒక పూట కూలీ కోసం వెళ్ళడం, అంటే ఉద్యోగాలు లేక ఎంతమంది ఎలా ఇబ్బందులు పడుతున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇలాగ విజయవాడ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏదైతే ఐవైసీ మన గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం మనం పోరాటం చేస్తాం. ఇంకా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మేము ఇంకా జనాల్లోకి వెళ్ళి ఈ ఏదైతే క్యాంపెయిన్ ఉందో దాన్ని పూర్తిగా జనాలతో మమేకమయ్యే విధంగా మేము ముందుకు వెళ్తామనేసి, ఏదైతే మా గైడ్లైన్స్ వచ్చాయో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, వాళ్ళు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో ఆ ఇనిషియేటివ్ని పబ్లిక్లో రీచ్ అయ్యే విధంగా మేము పోరాటం చేస్తామనేసి, యువజన కాంగ్రెస్ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రావణ శోభతో కలకలలాడుతున్న విజయవాడ ఇంద్రకీలాద్రి. వరలక్ష్మి దేవి దర్శనం కోసం వేకువజాము నుంచే బారులు తీరిన భక్తజనం. ఇంద్రకీలాద్రిపై 2వ ఘాట్ రోడ్డు నిర్మాణానికి త్వరితగతిన నివేదికలు సిద్ధం చేయాలన్న మంత్రి ఆనం. దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకి పగడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న మంత్రి. నగరంలో కనువిందు చేస్తున్న హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్పో. 3 రోజుల పాటు అధునాతన బంగారు వజ్రాభరణాలతో ఆకట్టుకోనున్న హైలైఫ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. పశు పోషకుల సంక్షేమం కోసం అవసరమైన మరిన్ని చర్యలు చేపడతామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.